ధనిక్ భారత్ విద్యాసంస్థల్లో 9-10 తరగతి విద్యార్థులు చేరి తమ భవిష్యత్తును బంగారు మాయం చేసుకోవాలని ఐఏఎస్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ బాలలత మేడం ఆదివారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కడపలోని బాలవికాస్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం ఎప్పటినుంచో అభివృద్ధి చెందుతూ ఉండే తప్ప ఇప్పటికే అభివృద్ధి చెందలేదని ఇకనుంచైనా అభివృద్ధి చెందిన భారతదేశంలో నారాయణ విక్రమ్ ఆధ్వర్యంలో ధనిక్ భారత్ విద్యాసంస్థలను హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో నెలకొల్పారు. విద్యార్థులు విద్యావ్యవస్థలో వచ్చే సమూల మార్పులను ఎదుర్కోవడానికి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి పరిస్థితులను పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ధనిక్ భారత్ విద్యాసంస్థలు స్టార్ట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్లో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున నేను రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు చదువుకుంటూ ఉంటారు 9th, 10th వీళ్ళందరికీ కూడా అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా 10th క్లాస్ పరీక్షలు ఎలా రాయాలి, మెళకువలు కావచ్చు, దాంతోపాటు కెరీర్ పాత్ ఎలా చూస్ చేసుకోవాలి, వీటన్నిటి మీద పిల్లలందరికీ కూడా అవగాహన సదస్సులు అండి. దానిలో భాగంగా ప్రత్యేకంగా ఈ 4 రోజుల పాటు రాయలసీమలో, అంటే ఇప్పుడు మనం రకరకాల ప్రాంతాలు రాయలసీమలో చూస్తే కనుక పిల్లల టాలెంట్ చాలా ఎక్కువ ఉంది. ఆ టాలెంట్ని ఎలా వెలికి తీయాలనే దాని మీద మేము చాలా చోట్ల అవగాహన సదస్సులు పెడుతున్నాము. ఆ సదస్సులో భాగంగా ఈరోజు పొద్దున బద్వేలు కావచ్చు, మధ్యాహ్నం మైదుకూరు కావచ్చు, ఇప్పుడు బాల్ వికాస్ స్కూల్ ఏదైతే కడపలో ఉందో గంగయ్య గారు నిర్వహిస్తున్న స్కూల్ డైరెక్టర్ గారు ఆ స్కూల్కి వచ్చామండి. అండ్ ప్రత్యేకంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి మీకు చాలా దగ్గరలో పిల్లలకి అత్యున్నతమైన ఎడ్యుకేషన్, మనకు తెలుసు విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మార్పులను మరింతగా అంటే పిల్లలకి ఆ మార్పులు అర్థం చేపించి కొత్త కొత్త టెక్నాలజీస్లో వాళ్ళకి ఒక అవగాహన తీసుకొచ్చి దాంతోపాటు వచ్చే 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు కూడా మారిపోతున్నాయి కాబట్టి ఏఐ లాంటి రంగాలు వస్తున్నాయి కాబట్టి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రత్యేకంగా మన పిల్లల కోసం, ముఖ్యంగా రాయలసీమ పిల్లల కోసం ప్రత్యేకంగా మేము ఇక్కడికి వచ్చామండి. మన పిల్లల్లో చాలా టాలెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో మనం కనుక గమనిస్తే అక్కడ కేవలం ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ మాత్రమే కాదు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. ఓవరాల్గా పిల్లల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళు ఏ విధంగా మానసికంగా ఆందోళన పడకుండా నేను చూసుకుంటూ ఉంటాను. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి ఒక గొప్ప వ్యక్తి కళ అండి, విక్రమ్ నారాయణరావు గారని. ఆయన సామాన్యంగా జీవితం స్టార్ట్ చేసి లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని స్థాపించారు. దాదాపు 3000 మంది ఆయన కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. కానీ ఆయన కోరిక ఒకటే, భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని. ఆ కోరిక కోసం ఆయన విద్య అనేది ప్రధానమైన ఆయుధం కాబట్టి ముందు విద్యా సంస్థలు స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత అనేక రంగాల్లో ధనిక్ భారత్ మిషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సార్ ప్రయత్నం చేస్తున్నారు విక్రమ్ నారాయణరావు గారు. ఆయన కోరిక మేరకే నేను 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు దేశం ఎలా బాగుపడాలి, విద్యార్థుల ఒక స్థితిగతులు ఎలా ఉన్నాయి అవి తెలుసుకుంటూ, వాళ్ళకి ఎంతవరకు అవగాహన తెలుసుకుంటూ, వాళ్ళకి ఇంకా జీవితం పట్ల, కెరీర్ పట్ల, అదేవిధంగా లీడర్షిప్ పట్ల, అన్నిటి పట్ల అవగాహన కల్పిస్తూ నేను కూడా 2 తెలుగు రాష్ట్రాలు దాదాపు 50-60 ప్రాంతాలు తిరిగానండి. అదే దిశగా రాయలసీమ వచ్చాము. రాయలసీమలో మనకు తెలుసు గొప్ప గొప్ప నేతలు కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ రాయలసీమ నుంచి వచ్చారు, రాయలసీమ నుంచి తయారయ్యారు. అలానే బ్యూరోక్రాట్స్ కావచ్చు, రేపొద్దున ఐఐటియన్స్ కావచ్చు, అలానే డాక్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఎంటర్ప్రినర్స్ కావచ్చు, రాయలసీమ నుంచి తయారవ్వాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు నేను కడపకు రావడం జరిగింది. కడప ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నంలో స్థాపించాం కాబట్టి వాళ్ళకి కెరీర్ కౌన్సిలింగ్, వాళ్ళు అక్కడ ఇష్టమైతే అక్కడ జాయిన్ అవ్వచ్చు, లేదా కేవలం ఆ కెరీర్ కావాలి, బాలలత మేడం కలవాలన్నా సరే ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నాయో, విశాఖపట్నంలో ఉన్నాయో, గుంటూరు, విజయవాడ అయితే ఇక్కడ దగ్గర కాబట్టి ఆ ప్రాంతాలకు కూడా వచ్చి వాళ్ళ కెరీర్లో ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద పేరెంట్స్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఉచితంగా వాళ్ళందరికీ కూడా నేనే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నాను అనమాట విద్యార్థులందరికీ. అది కూడా చెప్పిపోవడానికి వచ్చాను. ఇక్కడ ధనిక్ భారత్ విద్యా సంస్థల ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ మరో డైరెక్టర్ అజయ్ గారు ఉన్నారు, అజయ్ విక్రమ్ గారు. ఆయన విక్రమ్ నారాయణరావు గారి బ్రదర్ అండి. అజయ్ గారు ఇప్పుడు మీతో ఒకసారి మాట్లాడతారు. కూడా చేస్తున్నాం, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, మొత్తం ఈ బెల్ట్లోనే చాలా తక్కువ ఖర్చుతో పిల్లలకు అందుబాటు ధరలో రాయలసీమలో మంచి కాలేజెస్, విద్యా
వసతులు అందుబాటు చేసే ప్రయత్నంలో కూడా మేము ఉన్నామండి. మేడం ఇంకోటి మేడం, ఇప్పుడు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్మిషన్ కావాలంటే 10th క్లాస్ మార్క్స్ బేస్డ్ ఇస్తారా లేకపోతే ఎవరికైనా ఇస్తారా? ధనిక్ భారత్లో అడ్మిషన్ కావాలి అంటే ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది. కెరీర్ కౌన్సిలింగ్ అని ఇస్తామండి. ఆ పిల్లలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎటువంటి కస్టమైజ్ నీడ్ కావాలి, అవన్నీ నేను పర్సనల్గా మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత వాళ్ళకి అడ్మిషన్ ఖరారు చేస్తామన్నమాట. ఆల్రెడీ ధనిక్ భారత్ విద్యాసంస్థలో కావాల్సిన దానికంటే ఎక్కువ మందే వస్తున్నారు. అంటే మనకు తెలుసు కదా, నా గైడెన్స్లో అది నడుస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. మా చైర్మన్ గారు విక్రమ్ నారాయణరావు గారు కూడా మంచి విలువలతో ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి చాలామంది వస్తున్నారు. కానీ దాంతోపాటు మా కోరిక ఏంటంటే దేశానికి పనికొచ్చే పౌరుల్ని ధనిక్ భారత్ ద్వారా తయారు చేయటం, ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ద్వారా ఎక్కువ గొప్ప వ్యక్తులను తయారు చేయటం. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చైనా సరే, ఇప్పుడు నేనున్నాను, నా కండిషన్కి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తిరుగుతున్నాను, నాలాంటి వ్యక్తుల్ని, అంటే ఎవరైతే అన్నగారు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో అలాంటి పిల్లల్ని కూడా పైకి తీసుకొద్దామని రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడే మైదుగులో ఒక స్కూల్కి వెళ్ళాను. మగపిల్లలు బాగా అల్లరి చేస్తున్నారనమాట. నాకు ఒకటే అనిపించింది, నా దగ్గర చదువు చెప్పించుకోక్కర్లేదు, ఫస్ట్ నన్ను చూసి నాతో 2 రోజులు గడిపినా చాలా పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చింది అనమాట. నా కోరిక ఏంటంటే 2 రోజులు ఉండేళ్ళండి, అబ్బాయి ఊరికే నా దగ్గరకు వచ్చి మా కాలేజ్కి వచ్చి ఉండేళ్ళని అని చెప్పి పిలిచాను. 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత వచ్చి సరదాగా నాతో 2 రోజులు గడపండి అని. ఎందుకంటే ఒక నాలాంటి కండిషన్లో ఉన్న వ్యక్తి 15 గంటలు రోజుకి పనిచేస్తుందంటే పిల్లలు అది అబ్జర్వ్ చేసినా చాలు, ఫస్ట్ నా వెనకాల తిరిగినా చాలు, ఆ కష్టం ఏంటో వాళ్ళకి అర్థమైద్ది అనమాట. కాబట్టి నేను వాళ్ళని రమ్మని చెప్పి పిలిచాను, మీరు కెరీర్ కౌన్సిలింగ్కి రండి. చాలామంది అక్కడ రైతుల బిడ్డలుగా ఉన్నారు. లేదా ఒక అబ్బాయిని అడిగాను, మీ నాన్నగారు ఏం చేస్తారంటే టైలర్ అన్నాడు. అయినా మీరు ఒకసారి వచ్చి చూడండి, 2 రోజులు ఉచితంగా మా దగ్గర ఉండండి, భోజనం చేయండి, వచ్చి నాతో గడపండి, ఎగ్జామ్స్ అయిపోయాకని చెప్పి ఇన్వైట్ చేశాను. అలాంటి వర్క్షాప్లు కూడా పెడుతున్నాను. ప్రత్యేకంగా రాయలసీమ బిడ్డల కోసం, ఎవరైతే మట్టిలో మాణిక్యాలు ఉన్నారో వాళ్ళ కోసం ఫ్రీ వర్క్షాప్స్ అనేవి 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన తర్వాత నాతో వాళ్ళు 2 రోజులు ఉంచుకుని మేము అక్కడ ఉచితంగా వర్క్షాప్ పెట్టి భోజనాలు పెట్టి పిల్లలకి ప్రవర్తన అంటే మంచి లీడర్స్ ఎలా అవ్వాలి, గుడ్ బిహేవియర్ ఎలా చేయాలి, పద్ధతులు ఎలా నేర్చుకోవాలి, కెరీర్ ఎలా మలుచుకోవాలి, లీడర్షిప్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటి మీద కూడా కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేయబోతున్నాము 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన తర్వాత. అన్నిట్లో అదే చెప్పాను కదండి ఇప్పుడే, టైలర్ పిల్లల్ని, ఫార్మర్స్ పిల్లల్ని కూడా ముందు వచ్చి నా దగ్గరికి రండి, 2 రోజులు ఉండి మీకు ఎటువంటి కష్టాలున్నా నేను సాల్వ్ చేస్తానని చెప్పాను. వాళ్ళ పరిస్థితిని బట్టి కన్సెషన్స్ కూడా ఉంటాయి. అవునండి, మన దానిలో కంప్లీట్గా రాయితీలు ఇచ్చి పూర్తిగా ఫీజు ఫ్రీ ఇచ్చి ఎప్పుడు ఏ వ్యవస్థ నిలబడదు, అది పాత్రికా మిత్రులు కూడా తెలుసు. కానీ వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి స్పెషల్ కన్సెషన్స్ అనేవి, అంటే పరిస్థితులను బట్టి సబ్సిడీస్ ఇచ్చి వాళ్ళని తగ్గించి వాళ్ళని చదివిస్తాను. దానిలో అసలు అటువంటి ఉద్దేశం లేదు. మా చైర్మన్ గారు విక్రమ్ నారాయణరావు గారు ఆయన ఊర్లోనే అందరికి అన్నం పెడుతున్నారనమాట. అటువంటిది పిల్లలకి, మన పిల్లల కోసం ఎందుకు చేయరు, చక్కగా మంచి సబ్సిడీస్తో, మంచి కన్సెషన్స్తో పిల్లలకి చదువు నేర్పిస్తామండి. గతంలో 20 సంవత్సరాల నుంచి నేను ఐఏఎస్ కోచింగ్లో ఉన్నానండి. అది చెప్తున్నాను, 20 సంవత్సరాల నుంచి ఐఏఎస్ కోచింగ్లో ఉన్నాను. ఇంటర్మీడియట్ పిల్లలు చాలామంది వచ్చి నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. దాంతోపాటు మా దగ్గర ధనిక్ భారత్లో గతంలో చాలా సంవత్సరాలు ర్యాంకులు కొట్టించిన ఫ్యాకల్టీ ఉన్నారు. పక్కనే కేఎస్ఆర్ సార్ ఉన్నారు, కందమల్లి సాంబశివరావు గారు. నేను 30 సంవత్సరాల అనుభవం ఉందన్నమాట. ఐఐటి కానీ ఇలా ర్యాంక్స్ కొట్టించిన అనుభవం, అలానే నీట్స్ ర్యాంక్ కొట్టించిన మంచి టీం, ఒక 30-40 మంది టీం ఉన్నారు మా దగ్గర. దాంతోపాటు ఫ్రెష్గా బాగా టాలెంటెడ్ యూత్, ఐఐటీస్ పాస్ అయ్యి టీచింగ్లో అనుభవం వచ్చి అలాంటి యూత్ కూడా ఉన్నారనమాట. సో ఇది ఒక కాంబినేషన్, ధనిక్ భారత్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్, మీ అండ్ మై చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అండ్ యంగ్స్టర్స్ అందరి కాంబినేషన్తో ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకెళ్తుందండి. బ్యాలెన్స్ చేయగలగాలి సేవ, వ్యాపారం. ఎందుకంటే ఉచితంగా ఏ రోజు శాస్త్రంగా ఏది ఇవ్వలేం, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా. కానీ అన్ని రంగాల వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి ఒకే నాణ్యతతో కూడిన విద్య అందుబాటులో ఉండాలి అనేదే మా నినాదం. అది పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు. ధనికుల దగ్గర ఫీజు తీసుకుంటాం, తక్కువ చేయలేని వాళ్ళు, కట్టలేని వాళ్ళ దగ్గర కన్సెషన్స్ ఉంటాయి. కానీ ఎవరికి అందరికీ ఒకే రకమైన విద్య, ఎవరికి ఎక్కడ డబ్బు లేనంత మాత్రాన విద్య లేకుండా ఉండని సమాజం కోసం కూడా ధనిక్ భారత్ కృషి చేస్తుంది. ధనిక్ భారత్ ఈజ్ అ లాంచ్ ప్యాడ్ వేర్ ఇంటర్మీడియట్ అయిన పిల్లల్ని మామూలుగా ఇంటర్మీడియట్ కాలేజెస్ వదిలేస్తాయి, ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళిపోతారు. కానీ ధనిక్ భారత్ పేరెంట్స్ వాళ్ళు సెటిల్ అయ్యేదాకా ఎలా హ్యాండ్ హోల్డ్ చేస్తారో, పేరెంట్స్ వాళ్ళు ఎలా చూసుకుంటారో, వాళ్ళు ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, అంతేకాదండి
వాళ్ళు భవిష్యత్తులో ఏ సైంటిస్ట్ అవ్వాలన్నా, ఆంటర్ప్రినర్ అవ్వాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా సరే వాళ్ళని చివరి దాకా హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకి మెంటర్షిప్ ఇచ్చి అప్పుడు వాళ్ళు సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా వదిలిపెడతారో అప్పటిదాకా మేము వదిలిపెట్టకుండా సెటిల్ అయిన తర్వాత వాళ్ళని సమాజంలోకి వదిలిపెడతాం. అప్పుడు దాకా ధనిక్ భారత్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు, ధనిక్ భారత్ తరఫున బాలలత మ్యాము ప్రతి పిల్లవాడిని వాళ్ళు సెటిల్ అయ్యేదాకా వాళ్ళతోనే ఉంటాం అనమాట. మా పిల్లల్ని ఎలా చూసుకుంటాం అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఒక్కసారి మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యేదాకా వాళ్ళని వదిలిపెట్టం. దాన్నే ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. మీరు డైరెక్టర్గా ఉన్నారు మేడం, ఇప్పుడు బాలలత మేడం డైరెక్టర్గా ఉందంటే కృష్ణతేజ ఐఏఎస్ గారు, మేము రకరకాల వాళ్ళు చాలా ఇంటర్వ్యూలు చెప్తే మేము కూడా మోటివేట్ అయినాం. మీ కూడా ఇప్పుడు ఈ డైరెక్టర్గా మీరు ఒకవేళ బయటికి వెళ్ళిపోతే అదే ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? డైరెక్టర్గా ఉన్నారు మీరు, చైర్మన్ అయితే కాదు. ఇప్పుడు చెప్తున్నా మేడం, జస్ట్ డైరెక్టర్గా ఉన్నారు, ఇప్పుడు మీ మీద నమ్మకంతో మీరు ఆల్రెడీ యూపీఎస్సీలో చాలా మంది ధనిక్ భారత్ అనే పేరు, ధనిక్ భారత్ మిషన్ అనే పేరు, ధనిక్ భారత్ విద్యా సంస్థలు అనే పేరు వచ్చే 5-10 సంవత్సరాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. ఎందుకంటే దాని వెనకాల ఒక బలమైన సోర్స్ ఉంది, ఇన్స్పిరేషన్ ఉంది, ఒక బలమైన ఆయుధం ఉంది, ఒక బలమైన కోరిక ఉంది, ఆకాంక్ష ఉంది. దాని వెనకాల విక్రమ్ నారాయణరావు గారు అనే వ్యక్తి ఉన్నారు. ఆయన వెనకాల బాలలత మేడం అనే ఇంకొక వ్యక్తి కూడా ఉంది. మాకు అలసట ఉండదు, మేము ఎప్పటికీ ఇదే బంధంతో ఉంటాం. అండ్ అజయ్ విక్రమ్ అంటే నాకు బ్రదరు. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళేదే ఉండదు, ఎప్పటికీ మీతోనే ఉంటాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.